ఓం ఆప్యాయతు మమాంగాని సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణమేస్తు తదాత్మనిరతే యౌపదస్తు ధర్మాస్తే సంతో మయి సంతో శాంతి శాంతి శాంతి. హరి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాబట్టి నిన్న తస్మాత్ అవధారణార్థత ఏవ ప్రశ్న ప్రతివచనస్య ఉపపద్యతే ఏతావత్తి ఏవ ఇయం ఉపనిషదూక్త అన్యనిరపేక్ష అమృతత్వాయ ఇది అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఈ అవధారణార్థం కొరకు ఇది అర్థం చేయించాలి, నిశ్చయం చేయించాలి అనే ఉద్దేశంతో ప్రశ్న జవాబుతో కూడుకున్నటువంటి ఈ యొక్క కేనోపనిషత్ అనేటువంటిది జరిగింది. ఏతావతి ఏవ ఇయం, ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తు చెప్పబడింది. ఆల్రెడీ చెప్పాము. అన్య నిరపేక్ష అమృతత్వాయ, అమృతత్వం కొరకు ఇక దేనిని కూడా అపేక్షించుకొనే లేదు. కాబట్టి అమృతత్వం, మోక్షం, ఆత్మజ్ఞాన విషయం, అవినాశి జ్ఞానం, మరణరహితమైన జ్ఞానం, మోక్ష విషయం, దానికి దేనిని అపేక్షించుకోవాల్సిన పని లేదు. దేనిని కూడా కర్మ, ఉపాసన, తపస్సు వగైరా అది ఇది దేన్ని కూడా అపేక్షించుకోవద్దు. అన్య నిరపేక్ష ఏవా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ దేన్ని అపేక్షించుకోవద్దు అని చెప్పేసి ఇప్పుడు చెప్పేటువంటి జ్ఞాన సాధనలన్నీ కూడా అవన్నీ నీకు బ్రహ్మ విద్యా జ్ఞానానికి ఏ సంబంధం లేకుండా నీ అంతఃకరణానికి సంబంధించుకొని ఉంటుంది. అంతేగాని ఇది బ్రహ్మ విద్యకి ఏం సంబంధం లేదు. నీ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, అది సరిగ్గా పెట్టుకునేదానికి, ఏకాగ్రతగా పెట్టుకునేదానికి, నిర్మలంగా పెట్టుకునేది నీ ఇన్స్ట్రుమెంట్ సాధన, కరణ సాధన సరే. అంతేగాని ఈ జ్ఞానం చెప్పు జ్ఞానానికి ఉపయోగంగానే, చెప్పు జ్ఞానములకు ఉపయోగం కాదు అని. ఇప్పుడు గాజు ఇదే చిమిలి ఉందనుకోండి, చిమిలి బాగా నల్లగా ఉంది, దాన్ని బాగా శుభ్రంగా కడిగాము, శుభ్రం చేసాము, చేయబట్టి చూడండి వెలుతురు ఎంత ప్రకాశమానంగా, ఎంత వెలుతురు ఉందో చూడండి. అంటే దీపానికి వెలుతురు తక్కువనే, దీపానికి ప్రకాశం తక్కువనే. చిమిలి విషయమే కానీ, పై గ్లాస్ విషయమే కానీ, దీపమే. అంతకు మునుపు కూడా అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే. నీ అంతఃకరణ విషయం అంతఃకరణ లోపం ఉంటే ఆ యొక్క తత్వానికి లోపం చెప్తావా? కాబట్టి ఆ తత్వం ఇలాగ పరిపూర్ణంగా ఉంటే అంతఃకరణం సరిగ్గా చేస్తే చూడండి ఇప్పుడు పరిపూర్ణమైంది తత్వం. తత్వం పరిపూర్ణం అవడమేంటే పరిపూర్ణమే, దానికి ఏమాత్రం కూడా ఎలాంటి వికారాలు లేవు, నిర్వికారమే. ఏ అంతఃకరణం అలా అనిపించింది కాబట్టి అలా. కాబట్టి అంతఃకరణం సరిగ్గా ఉంటే ఒక రకము, సరిగ్గా లేకపోతే ఇంకొక రకము అనేది అది వస్తుతంత్ర విషయం కాదు, కాదు అంతఃకరణ విషయం. కాబట్టి అంతఃకరణం ఇలాంటి మార్పులు వస్తాయి. తత్వానికి, జ్ఞానానికి ఎలాంటి మార్పులో
నాలుగు బాగా ఉంది, ఈగా ఉందండి, ఇది తింటే అంటే నీ నీ నాలుగుని బట్టి తీపి అయిపోయిందా? తీపే. నీ నాలుగు సరిగ్గా లేదు, సరిగ్గా ఉంది, అది నీ నాలుగు విషయం. అది బాగా అందుకని కరణ దోషాన్ని దాని మీద పెట్టేదానికి వీల్లేదు కదా. అందుకని దానికి సంబంధింపబడిన జ్ఞాన సాధన. కాబట్టి ఇంద్రియాదులన్నీ కూడా ఈ ప్రకారంగా కలిగి ఉంటే మంచిది. అప్పుడు నీకు విషయం యొక్క విలువ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి కరణాలు సరిగ్గా లేకపోవడం బట్టే తత్వం యొక్క విలువ కూడా తెలియటం మనుషులు అట్లాగే అయిపోతారు. తర్వాత చెప్తున్నా, తస్యైతపోదమః కర్మేతి ప్రతిష్టా వేదాః సర్వాంగాని సత్యమాయతనం. తస్యైతపోదమః కర్మేతి ప్రతిష్టాః వేదాః సర్వాంగాని సత్యమాయతనం. కాబట్టి తప ఆదిని జ్ఞాన ఉపాయత అని ప్రారంభం చేశారు. జ్ఞానానికి ఉపాయం అన్నమాట. అప్పుడు జ్ఞానానికి ఉపాయం కాబట్టి ఉపయోగం అనకూడదు. కొన్ని చోట్ల ఉపాయము చెప్తే అది ఆ అంతఃకరణం ఈజీగా అర్థం చేసుకో, తత్వం మాత్రం ఉపయోగం అయిపోతుంది. అది ఉన్నదన్నట్టుగానే ఉంటుంది. ఈ ఇంద్రియాలు మాత్రం, బుద్ధి మాత్రం ఉపాయాన్ని పొందుతుంది. ఉపాయం వల్ల దానికి ఈజీ అయిపోద్ది, సులభం అయిపోద్ది. అంతే తెలుసుకోవాలి. తస్యై ఇక్కడ చెప్తున్నారు, ఈ బ్రహ్మ విద్యా విషయంలో ఇదిగో తపస్సు కానీ, దమం కానీ, కర్మ కానీ, సమస్త వేదాలు కానీ ప్రతిష్ఠితమై ఉన్నది. అన్నీ కూడా సర్వాంగాలు కూడా ఆ సత్యాన్ని ఆశ్రయించుకొనే ఉన్నాయి. సత్యమే ఆశ్రయం వాటికి. ఆ సత్యాన్ని ఆశ్రయించుకునే తపస్సు కానీ, దమం కానీ, కర్మలు కానీ, వేదాలు కానీ, వేదాంగాలు కానీ ఉన్నాయి అని చూపిస్తున్నారు. సత్యం బ్రహ్మ కదా. ఇప్పుడు దీనికి భాష్యం చెప్తున్నా. యామిమాం బ్రాహ్మీం ఉపనిషదం తవ అగ్రే అబ్రూమేతి తస్యేహి తస్యాః ఉక్తాయాః ఉపనిషదః ప్రాప్తి ఉపాయ భూతాని తప ఆదీని. తపః కాయేంద్రియా మనసాం సమాధానం, దమః ఉపశమః, కర్మ అగ్నిహోత్రాది ఏతైర్హి సంస్కృతస్య సత్వశుద్ధి ద్వారా జ్ఞానోత్పత్తిః దృష్టా హి అమృదిత కల్మషస్య ఉక్తేపి బ్రహ్మణి అప్రతిపత్తిః విపరీత ప్రతిపత్తిశ్చ యథా ఇంద్ర విరోచన ప్రవృత్తినా. కాబట్టి యామేమాం ఇదిగో ఇప్పుడు చెప్పేటువంటి బ్రాహ్మీం ఉపనిషత్తు, బ్రహ్మ విద్యా ఉపనిషత్తు. బ్రహ్మ విద్యా ఉపనిషత్తు 2 టైప్స్ చెప్తుంది అనమాట. ఉపనిషత్తుల్లో 2 భాగాలు ఉంటాయి. ఇప్పటికే సగుణ విషయము చెప్తుంది, నిర్గుణ విషయం కూడా చెప్తుంది. సగుణ విషయం చెప్పే ఉపనిషత్తు ఉంటుంది. కొన్ని శాఖలు అగ్నిగానో, వాయుగానో, ప్రాణంగానో, మనస్సుగానో చెప్తుంటుంది అన్నమాట. చూసారా, ఇదంతా సగుణ విషయం అన్నమాట. నిర్గుణం అంటే ఉపాసన విషయమే కాదు, ధ్యాన విషయమే కాదు, గుణం కాదు, గుణానికి సంబంధించింది కాదు, అంతఃకరణ లెవెల్ కాదు, అంతఃకరణ సాక్షి అనమాట.
సరే, ఒక్కోసారి నిర్గుణం అనే మాట, నిర్గుణ ఉపాసన అంటే మళ్ళీ అంతఃకరణలో చేరుస్తుంది. అది శూన్యం, అవిదితం. అది అక్కడ తీసుకో. ఇక్కడ బ్రాహ్మీ ఉపనిషత్తు ఇక్కడ సగుణ విషయం కానీ నిర్గుణ విషయం కానీ అని తీసుకోవాలి. ఇక్కడ విశేషం ఏంటి ఇక్కడ చెప్పేది? ఎందుకని నిర్గుణస్తు, నిర్గుణమే ఇక్కడ విశేషం. విశేషించుకొని చెప్పింది ఏమిటి ఇక్కడ నిర్గుణం అని. మరి ఇక్కడ సగుణం లేదు, సగుణానికి అవకాశం ఇలా కేనోపనిషత్తు. తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యది దముపాసతే అని ఖండం చేసేసి అక్కడ ఇంద్రచంద్రాది దేవతలకు కూడా అక్కడ జరిగింది కూడా సగుణ విషయాన్ని ప్రతిపాదన చేయాలని గానే కాదు. అది అంతఃకరణం కాస్త ఏకాగ్రత కావాలి, శమదమాదులు కావాలని చెప్పారు. అది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, కాబట్టి అది తవ అగ్రే అబ్రూమేది. మేము ఇవి పూర్వమే చెప్పేశాం. నిర్గుణ విషయాన్ని గురించి, వస్తుతంత్రాన్ని గురించి పూర్వమే నీకు చెప్పాం. తస్యై తస్యాహ ఉక్తాయాహ ఆ విషయంగా చెప్పినటువంటి ఉపనిషత్తు ఏదైతే ఉందో ప్రాప్తి ఉపాయ భూతాన్ని తపాలి. ముందుగా అవన్నీ రాలే సందర్భం. ముందుగా అధికరణానికి అధికారికి సంబంధింపబడినవన్నీ మనం అంటాం కదా, అథ అనేటప్పుడు అది రాలే, ముందు ఆ సందర్భం రాలేదు అక్కడ. అందుకని ఏం చేశారంటే ఉపనిషత్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒకసారి స్మరించి చెప్పవలసి వచ్చిందనమాట. ఇది తపాదులు. కాబట్టి ఉపనిషత్తుకి ఇది భిన్నమా, ఉపనిషత్తుకి ఇది సంబంధమా చెప్పండి? భిన్నమే, సంబంధం ఏమి లేదు, సంబంధం ఏమీ లేదు. ఇది భిన్నమే, అర్థమైందా? ఇవన్నీ చెప్పిన తర్వాత అంతఃకరణము తత్వజ్ఞానానికి వచ్చింది అనుకోండి, అది చేస్తే ఇది వస్తుందని మాత్రం చెప్పదు. ఎందుకనంటే కొంతమంది రెడీ అయిన అంతఃకరణాలు ఉంటాయి, కొంతమంది రెడీ కాని అంతఃకరణాలు ఉంటాయి. తత్వం మాత్రం ఇద్దరికి రెడీయా కదా? తత్వం వచ్చేవాడు అదే అయి ఉన్నాను. నువ్వు అంతఃకరణం రెడీ చేసుకుంటే బ్రహ్మమేం పుట్టదుగా. బ్రహ్మం ఆల్రెడీ సిద్ధమే, సర్వభూతస్థమే. నీ అంతఃకరణానికి ఆ చెప్పే గురుముఖంగా చెప్పే ఉపదేశం క్యాచ్ చేసుకునేదానికి ఉండదు. అంతఃకరణం బహిర్ముఖ దృష్టి. అంతఃకరణలో దాని వాల్యూ తెలియకపోవడం చేతిలా. అందుకనే మన వాళ్ళు విలువలకే విలువ, వాల్యూస్ ఆఫ్ వాల్యూ ఎందుకని చెప్తున్నావు అంటే, నువ్వు ఇదంతా ఇంత విలువగా ఎందుకు చెప్తున్నారంటే నువ్వు చివరికి ఇంత విలువని, దీనికంటే విలువైన వస్తువుని తెలుసుకోవాలి. కాబట్టి దీంట్లో కొన్ని విలువలు చెప్పాను. కాబట్టి ఈ విలువ నువ్వు గుర్తిస్తే దీనికంటే గొప్ప విలువైంది ఏమిటో అనేది నీకు తెలుస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి ప్రాప్తి ఉపాయభూతాన్ని తపాదిని. కాబట్టి ఉపనిషత్ అర్థాన్ని కలిగించుకోవాలంటే, ఉపనిషత్ అర్థాన్ని నిశ్చయం చేసుకోవాలంటే తపాదులు అనేటువంటిది ఉపాయంగా చెప్పబడ్డాయి. బృహదారణ్యంలో కూడా ఉంది. కానీ తపః కాయేంద్రియ తపస్సు అంటే ఏమిటి చెప్తున్నారు. తపస్సు అంటే కాయేంద్రియ మనసాం సమాధానం, అది తపస్సు అంటే. కాబట్టి ఇంద్రియ నిగ్రహమే తపస్సు. మనసు ఏకాగ్రత చెందుకొని సమాధాన బుద్ధి కలిగి ఉండడమే తపస్సు. తపస్సు అనేటువంటిది మీకు అదేదో చేయవలసిందేం కాదు, చేయవలసింది కాదు. తపస్సు అనేటువంటిది ఇక్కడ ఆ ప్రవృత్తి సన్నగిల్లి ఉండడం, ఆ ప్రవృత్తిని మనము ఆ ప్రవృత్తి భావాన్ని దాన్ని నివృత్తి చేసుకోవడం, ఉపశమనం చేసుకోవడం, నిగ్రహం చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా తపాదులంతా కూడా ఉపాయంగా చెప్పబడింది. తపస్సు అనగానే కాయేంద్రియ, కాయ అంటే శరీరం, ఇంద్రియ అంటే ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియ, ఈవెన్ మనసు, ఇది సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు శరీర సమాధానం కలిగితే ఇంద్రియ సమాధానమా, ఇంద్రియ మనస్సు ఇంద్రియ శరీరములు
సమాధానం చెందితే మనసు సమాధానం చెందుతుందా? మనసు సమాధానం లేక మనసు సమాధానమే సర్వేంద్రియ సమాధానమా? అది మనసు సమాధానమే సర్వేంద్రియాల సమాధానం. కాబట్టి ముందు మనసు కానీ సమాధానం, చిత్తం కానీ అవ్వకపోతే సమాధానంగా, ఉపశమంగా, నిగ్రహంగా, అచాంచల్యంగా, చూసారా, శమముగా, ఈవెన్ దమముగా, ఉపరతిగా, తితీక్షగా, చూసారా, యుక్తిగా, యోగముగా లేకపోతే అప్పుడు మీకు విషయ జ్ఞానం, ఆ యొక్క చెప్పేటువంటి తత్వ జ్ఞానం మీకు నిశ్చయానికి రాదు. అందువల్ల ఇక్కడ ధ్యానం అనే మాటకు కూడా సమాధానమే. ధ్యానం అంటే చేసేది అనుకుంటే మాత్రం మళ్ళీ సమాధానం కోల్పోతాం. ధ్యానం అనేది సమాధానమే. చూసారా, సమచిత్తం అనేది, యుక్తి అనేది, యోగము అనేది, ఇదంతా కూడా సమాధానమే. చిత్త ఏకాగ్రత, నిర్మలత, శుద్ధి, ఫలాపేక్ష లేని భావం, కర్తృత్వ రహిత భావం, అంతర్ముఖం, వైరాగ్యం, ఇవన్నీ కూడా సమాధానం కిందకే, తపస్సు కిందకే వస్తుంది. అందుకని తపస్సు చేసేది కాదు, జ్ఞాన సాధన అని చెప్తున్నారు కదా. తపస్సు కానీ ధ్యానం కానీ చేసేది కాదు, కర్తృతంత్రం కాదు. అది కర్తృతంత్ర సాధన కాదు, వస్తుతంత్రమైన సాధన. వస్తుతంత్రం అంటే వస్తు విచారమే. అందువల్ల మనసులో ఇప్పుడు ఏదైనా సరే నేను సంకల్పం చేసేవాడిని, సంకల్పాత్మకమైన చిత్తము, నేను ఎప్పుడు మనసుతో బహిరింద్రియాలతో ఈ యొక్క జ్ఞానేంద్రియాలతో సంబంధం పెట్టుకోవాలి అంటే ఇక మీరు ధ్యానము కర్తృత్వంతో మొదలుపెట్టారు. తపస్సుకు కూడా కర్తృత్వం ఉంది అని అర్థం. వాటికి సంబంధం పెట్టేస్తున్నారు మీరు. ఏది మనసుకి, బహిరేంద్రియాలకి, ఈ యొక్క జ్ఞానేంద్రియాలకి సంబంధం పెట్టేటప్పటికి ఏమవుద్దా? కర్తృత్వం వస్తుంది, కర్తృత్వం ఏర్పడిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్యాంకులో నుంచి ట్యూబ్కి నీళ్లు వదిలేసేసి, ట్యాంకులో నుంచి ట్యూబ్కి నీళ్లు వదిలిపెట్టేస్తే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా. ఇప్పుడు ధ్యానం ఎలా చేస్తావు? ట్యాంకులో నుంచి నీళ్లు వదిలేసినావు కదా, వదిలేస్తే ఏమవుద్దా? వెళ్ళిపోతుంటుంది ప్రవాహం. సరే, గురువుగారు ఏమన్నారంటే అసలు సంకల్పం చేయొద్దు అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే మధ్య మధ్యలో తాడేసి బిగిచేసాడు. ఏది మధ్యలో సరే మనసు దగ్గర తాడు ముడి పెట్టాడు, గట్టిగా మెల్లి పెట్టేసేసి. తర్వాత పంచ జ్ఞానేంద్రియాల దగ్గర తాడు పెట్టి కట్టేసాడు. ట్యూబ్ ఎత్తగా ఉంది ఆ ట్యూబ్. పై పనులా నేను ట్యూబ్ అని చెప్పా. తర్వాత బహిరేంద్రియాల దగ్గర ట్యూబ్ కట్టేసాడు. కడితే ఇప్పుడు ఏమవుద్ది? ప్రెషర్ ఉందా లేదా? ఒత్తిడి. ట్యూబ్ బదులుతుంది దెబ్బకి. లేకుంటే ఆ ముడి వేసిన ముడి తెంచుకొని బయటికి. ఈ నిగ్రహం అదేదో చిత్త సమాధానం అనుకుంటే పొరపాటేది. మరి ఏం చేయాలి సార్ అని? ఆ మెయిన్ వాల్ ఉంది అక్కడే కట్టు. మెయిన్ వాల్ కట్టు, ట్యూబ్ వదిలే. ఏం కట్లొద్దు, మెయిన్ వాల్ కట్టి ఆగిపోదు ఆటోమేటిక్. అట్లాగా చిత్తంలో ఉండే ఆరోపాలు ఉన్నాయి. చిత్తం అసలు ఏ వైపు ఉంది, చిత్తం ఎందుకుంది, చిత్తంలో ఏమిటి ఉండేది అనేది విచారం చేసినారనుకోండి, చిత్తంలో మీకు ఆరోపించుకున్నవే ఉంటాయి. ఆరోపణ తప్ప ఇంకేం ఉండవు.
ఆల్రెడీ అది ఆ చిత్తము ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఒక ఒక ట్యూబ్ ఏదో తీసుకొని, చిన్న ట్యూబు ఆ నీళ్లు బాగా పీల్చుకొని మళ్ళీ ఇలాగా ఇప్పుడు అవన్నీ వాళ్ళు బాక్స్ ఒకటి ఇస్తారు చేపలు వేసేసి, దాంట్లో నీళ్ళు ఇలాగా ఎంతకి పైకి టర్న్ అవుతుంటుంది కదా, ఆ టైప్లో నువ్వు చిత్తానికి పెట్టావు. సంకల్పము వికల్పము, సంకల్పము వికల్పం, ఆగమపై అది అలా మోటార్ సిస్టమ్ వచ్చేసింది, ఆటో సిస్టమ్ పనిచేస్తుంది. నువ్వు అలా ఆరోపణ తీసేసినావు అనుకో, చిత్తం మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఏమిటి, ఆరోపణ చేయడం మళ్ళీ తీయడము, సంకల్పం చేయడం తీయడము, ఏదో దాన్ని అప్లై చేయడం అంతఃకరణం, అవి ఏం చేయవు. చూసారా, అంతఃకరణం ఏమిటి అని విచారం చేయి. అంతఃకరణలో ఉన్నది సత్యమా కాదా అని విచారం చేయి. అన్వయ వ్యతిరేకాలు చేయి. విషయాలుంటే ఇంద్రియాలా, ఇంద్రియాలుంటే విషయాలా, విషయ ఇంద్రియాల మనసు ఉంటే ఉన్నదా, మనసులో ఉన్నదా అని నేను అనుకుంటే ఉన్నదా, నేను సంకల్పిస్తే ఉన్నదా, ఆరోపిస్తే ఉన్నదా అని అన్వయము వ్యతిరేకం చేసుకో. ముందు ఎవరు వెనక ఎవరు చేసుకో. ఇలా చూస్తే చివరికి నీకేమి చిత్తంలో చూసారా ఏముండవు. ఇక చూసేవాడే తెలుసుకునేవాడే మిగిలిపోతాడు. కాబట్టి వాడిని ధ్యాత ఎందుకంటావు? ధ్యానించేవాడు ఆవిడిక సాక్షి మాత్రుడుగా ఉంటాడు, అంతే. ఇదే పెట్టుకో. కాబట్టి ధ్యానించేవాడు అవ్వకూడదు. వ్యవహారంలో కూడా మనం చేసేవాడుగా ఉంటున్నాం, ధ్యానించేవాడుగా ఉంటున్నాం, జీవుడుగా ఉంటున్నాం. వివేకం కలిగించుకొని ఇదంతా మిథ్యా విషయమైంది, ఆమస్మి సత్యం అనే జ్ఞానం లే. ఇది చేయాల్సింది. చేస్తే ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది. అంతకన్నా చిత్త ఏకాగ్రత, అసలు చిత్త ఏకాగ్రత, సమాధానం. సమాధానం మీన్స్ సమ్యక్ ఆధీనం, తన ఆధీనంలోకి వస్తుంది. ఏవి తనకంటే వేరుగా కల్పింపబడి లేవు, ఏవి తనకంటే వేరుగా లేవు అనేటువంటి చిత్త ఏకాగ్రత అనేది ఉపశమ లక్షణం అనేటువంటిది, ఉపరతి లక్షణం అనేది, ఉపరతి తన ఎద్దు తానుండుట అనేది ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా విచారించుకుంటే తెలిసిపోతుంది. విచారించడం అనేది ఒక కర్తృత్వం కాదు, చెయ్యడం అనేది కర్తృత్వం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, సాధన చేస్తున్నామంటే కర్తృత్వం. విచారణ చేస్తున్నామంటే కర్తృత్వం కాదు. విచారంలో ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా అన్వేషితం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సత్యమా కాదా, నిజమా కాదా అనేది అదంతా శ్రవణ సమకాలంలో వచ్చేస్తుంది. ముందు శ్రవణంలో కలిగించుకున్నది విచారం చేస్తామా? విచారం చేసేది శ్రవణంలో ఉంటుందా? శ్రవణమే విచారం. కానీ ఇక్కడే అయిపోద్ది కదా, అది ఇంకేముండదు. మీరు ఏకాంతంలో కూర్చొని ఏం చేసే పని ఉండదు, అర్థమైందా? ఇక్కడే అయిపోద్ది. ఎప్పుడైనా సరే వ్యవహారంలో చూడండి, ఎక్కడైనా ఏకాంతంలో కూర్చొని కొంతమంది ఆలోచనలు చేస్తుంటారు, చూసారా? ఏకాంతంలో కూర్చొని ఆలోచనలు చేస్తుంటారు కదా, ఏదో ఆలోచన చేస్తుంటారు కదా, అవన్నీ తెగేవే సాగేవే. ఎందుకని అంటే స్పష్టత లేనివే వస్తాయి అక్కడికి. గురువు దగ్గర విన్నది అక్కడికి రాదు, గురువు దగ్గరికి విన్నది అక్కడికి రాదు. అట్లా కానీ గురువు దగ్గర విన్నది కానీ ఏకాంతంలో కూర్చొని అలా చేస్తే మీ బుద్ధి అయినా బుద్ధి చెప్తుంది, గురువు అయినా బుద్ధి చెప్తాడు. మళ్ళీ నన్ను అడగచ్చు కదా, నేను నిమిషాలు మీరు చెప్పేస్తాను కదా. నువ్వు వాడు ఎంత లాగినా సరే సాగుతూ ఉంటుంది కానీ అది తెగేది కాదు కదా. నీకు అర్థం కావచ్చు దాన్ని ఎందుకు లాగుతావు నువ్వు? అర్థం కాదు. ఇక ఎందుకు లాగడం ఎందుకు? నన్ను వచ్చి అడగచ్చు కదా. అది మీ బుద్ధి ఒక 2 రోజులు అయిన తర్వాత తీసుకొచ్చేసి అదేదో గురువునే అడిగితే సరిపోద్ది కదా. నిమిషాల మీద నీళ్ళు లాక్కోవడం ఎందుకో నాకు తెగటం లేదు అసలు. అందుకని చూసారా, ఒక కొలిక్కి రానివి, అది కంప్లీట్ కానివి, అవి సాగుతూ ఉండేవి.
అస్పష్టతగా ఉండిపోయినవి. అవే మీకు ఏకాంతంలో కనిపిస్తాయి. ఈ గురువు దగ్గర ఉండే బ్రహ్మ విద్యా విషయాలు అట్లా ఉండదే. గురుముఖేన ఏవో అవగంతవ్య, ఇక్కడికిక్కడే పరిసమాప్తం. అప్పుడు మీరు ఈ వేదాంత విషయాలని, ఉపనిషత్తు విషయాలని అవగతం చేసేసుకున్న తర్వాత ఇంకా సాగదీసుడు ఉండదు. ఉంటుందా? అయిపోయింది, ఫినిష్, ఫుల్ స్టాప్, కట్, ఓవర్. అట్లా కదా. ఇక కర్మోపాసనలు కూడా రన్నింగ్ ఉండదు. ఇక కర్మ కానీ ఉపాసనలు కానీ అవి రన్నింగ్లో ఉంటాయా? ఏముండవు. ఇక అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇంకా ఏమైనా చేస్తూ ఉండే కార్యక్రమం ఏమైనా ఉంటుందా? ఇంకేమీ అయిపోయాయి. అర్థమైందా? సబ్జెక్టులు చెప్తారు ఇక్కడ, ఆ సబ్జెక్టులకు మనం అంత టైం వెచ్చిస్తాం, తెలిసేసుకుంటాం. ఆ తెలుసుకునే విషయము, ఉన్న విషయము అది కంప్లీట్ చేసిపోయేదే కానీ అట్లాగా లైఫ్ లాంగ్ అది కొనసాగే విషయమో కాదు. అర్థమైంది? అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడే ఓ రబ్బర్ ఉంటుంది రోజు, ఓ రబ్బరు, ఆ రబ్బర్ని ఇలా సాగదీస్తాం. ఈరోజు ప్రేయర్ అయిపోయింది, సాధన అయిపోయింది, మళ్ళీ రేపు అదే రబ్బరు మళ్ళీ తీసుకొని సాగదీస్తాం. వేదాంతం అది కాదు. ఒక్కరోజే ఆ పాఠంలోనే నిశ్చయం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక అట్లాంటిదేమీ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేదానికి ఉపనిషత్తు ఓపెన్ చేశానే కానీ నిశ్చయం అయిన తర్వాత రోజు ఇది పారాయణ గ్రంథం కాదు కదా. రోజు ఇది పారాయణం కాదు, నిశ్చయం అయిపోతుంది. దానికి మళ్ళా మామూలు కిందకి పైకి ఏమి చేసే విషయంగానే ప్రతిసారి చాట్లో బియ్యం పోసుకొని అట్లా ఇట్లా అనేసేసి అక్కడ పెట్టేయడం అట్లా ఏం కాదు. ఒకసారితో అయిపోయాయి. గురువుగారే దాన్ని జల్లించి పెట్టారు, గురువుగారే దాన్ని చెరిగి పెట్టేసినారు, గురువుగారే దానికి ఏం చేయాలో చేసేసినారు. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు అప్పచెప్పరు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా మంచి బాగు చేసిన పప్పులు కొంటే మరి ఇంటికి వచ్చిన తర్వాత బాగు చేసుకోవాల్సిన పని లేదనే కదా. అది అంతే. ఇది కూడా ఇది ఉండవు దీనికి. ఇది రోజు నిత్య పారాయణ గ్రంథమేం కాదు, నిత్య మనన గ్రంథము కాదు, నిత్యము దీన్ని ఏదో దర్శనీయ గ్రంథమేం కాదు. అయిపోయింది అంత విషయం, అయిపోయింది. అట్లాగా అనమాట బ్రహ్మ విద్య విషయం. అట్లాగా ఒకసారి సమాధాన చిత్తం దాన్ని పొందినట్లయితే మనస్సు, ఇంద్రియాదులు అన్నీ కూడా ఒకసారికి వచ్చేస్తాయి. కాబట్టి ఎట్ ఏ టైం అన్నీ కూడా సమాధానాన్ని పొందుతాయి, ఏకాగ్రతను పొందుతాయి, నిర్మలాన్ని పొందుతాయి, శుద్ధిని పొందుతాయి. అవన్నిటికీ ఆన్సర్ ఏమిటాయి అంటే తన యందు తానుండే మనసు, తనకు తానుగా ఉండే మనసు. మనసు మనసుగా ఉండేది అన్నమాట. మనసు మనసుగా ఉండేది. ఇప్పుడు జనాలకి మనసు మనసుగా ఉండదు. మనసు ఏమైపోద్ది? అమనస్కమైపోద్ది. అమనస్క సదా శుచి అన్నారు. అమనస్క అంటే మనసు మనసుగా లేదు అని అర్థం అనమాట. కథలో చెప్పింది. ఇంకొకటి అమనస్కం అంటారు, అది కాదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే గుర్రాల దృష్టాంతం ఇచ్చినప్పుడు అమనస్క సదా అశుచి. వీడు ఇలా ఏకాగ్రత లేకుండా చేసేసుకొని బహిర్ముఖ దృష్టి పెట్టేసుకొని ఉన్నటువంటి ఇతడు అమనస్కుడై ఉంటాడు. అంటే మనసై ఉండడు. సదా అశుచి ఏవా, అశుచిగా ఏకాగ్రతగా ఉండదు, విక్షేపగ్రస్తుడై ఉంటాడు. కాబట్టి ఇలాగా సమాధానం పొందితే సర్వేంద్రియాదులు ఆ తత్కాలంలోనే ఎట్ ఏ టైం సమాధానాన్ని పొందుతాయి. ఎందుకంటే మనసుకి అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి
మనసు సలహా మేర అవి వాటి ప్రవృత్తికి లోనై ఉంటాయి కాబట్టి మనసే ఇక్కడ సమాధానం పొందేటప్పుడు సర్వేంద్రియాదులు కూడా ఒక క్షణం పట్టదు. కాబట్టి దమహ అన్నాడు. సరే, ఇప్పుడు మళ్ళా మనసు లక్షణమే దీనికి ఉంటుంది. ఇది కూడా దమం అయిపోద్ది. ఉపశమ లక్షణం ఎక్కడ ఉపశమం అనేది మనసు ఎందే అయిపోవాలి. మనసు ఎందే అయిపోతుంది. కాబట్టి దమం అనేటువంటి ఇంద్రియాలు బహిరింద్రియాలు సరే శమం అనేటువంటి అంతరింద్రియాల కంటే వేరుగా ఉండకూడదు. అందువల్ల ఎప్పుడైనా సరే బహిరింద్రియాల్లో మనసు వచ్చి